హలో సబ్స్క్రైబర్స్ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. సో, కిడ్స్‌కి ఎలాగో స్ప్రింగ్ బ్రేక్ వచ్చిందని హవాయికెళ్ళాలని ప్లాన్ చేశాం. 7 డేస్ హాలిడేస్ అనమాట. సో, నేనైతే నా సబ్స్క్రైబర్స్‌కి కూడా హవాయి చూపించాలనేసి అనుకుంటున్నాను. మీరు రెడీనా? మరైతే ఇంకెందుకు ఆలస్యం రండి. సో, ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాం. బ్రేక్‌ఫాస్ట్ ఏమి అక్కడ నచ్చలేదు. మఫిన్స్, కేక్స్ ఇవే ఉన్నాయి. జ్యూసెస్. సో, మేము జస్ట్ హాష్ బ్రౌన్స్ మాత్రం తీసుకొని ఫ్లైట్ ఎక్కేసాం. సో, ఇక్కడ వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది డ్రైగా. మొత్తం 3 ఐలాండ్స్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాం. చూద్దాం. అండ్ ఈ స్నో చూసారా? ఐ మీన్ ఈ క్లౌడ్స్ చూసారా? స్నో లాగే అనిపిచ్చింది. అందుకే స్నో అనొచ్చింది. ఆహ్, చాలా బాగా అనిపిచ్చింది. సో, ఫస్ట్ డే అయితే మేము పెద్దగా తిరగడానికి వీలవ్వదేమో అనుకుంటున్నాం. ఎందుకంటే రీచ్ అయ్యేలోపే టైం పడతది. సో, రీచ్ అయిపోయాం. ఈ ఫస్ట్ ఐలాండ్ పేరొచ్చేసి కోనా ఐలాండ్. ఈ ఎయిర్‌పోర్ట్ జూసారా? చాలా డిఫరెంట్‌గా ఉంది. అంతా ఓపెన్ ఏరియాగా ఉంది. నేనైతే ఎక్కడ ఇలాంటి ఎయిర్‌పోర్ట్ చూడలేదు. మీరు చూస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నాకైతే చాలా డిఫరెంట్‌గా అనిపించింది ఈ ఎయిర్‌పోర్ట్. సో, ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ టైమ్ అయ్యాను. ఇలాంటి ఎయిర్‌పోర్ట్ చూడడం. సో, మేమైతే బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గరికి వెళ్తూ ఉన్నాము. బ్యాగేజ్ కలెక్ట్ చేసుకోవడానికి. ఇంకా అక్కడి నుంచి బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని రూమ్ చెక్ ఇన్ చేసి లోపు ఈవినింగ్ అయిపోతది. సో, ఈరోజు తిరగడానికి అవ్వదు. నెక్స్ట్ డే మాత్రం అప్డేట్స్ నేనిస్తూ ఉంటాను. ఇక్కడ అలోహా అంటే హలో అని అర్థం అంట వీళ్ళ భాషలో. సో, రూమ్ చెక్ ఇన్ చేసేస్తాం.